ప్రీవియస్ వీడియోలో ఈ బ్లౌజ్ కటింగ్ వీడియో అయితే అప్లోడ్ చేశాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి. ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ ప్యాడ్స్ అయితే అటాచ్ అయితే చేశాను. ఈ వీడియోలో స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ప్యాడ్స్ అనేవి యాడ్ చేస్తున్నాం కాబట్టి మెయిన్ ఫ్యాబ్రిక్ వేరేగా, లైనింగ్ క్లాత్ వేరేగా అయితే అటాచ్ అయితే చేసుకోవాలి. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే అటాచ్ అయితే చేద్దాం. ఇక్కడ ప్రిన్సెస్ కట్ షేప్ మంచిగా రావాలి అంటే కటింగ్ ఎంత పర్ఫెక్ట్గా చేయాలో సేమ్ అదే విధంగా స్టిచ్చింగ్ కూడా అంతే పర్ఫెక్ట్గా చేస్తేనే షేప్ అనేది నీట్గా కూర్చుంటుంది. ఇక్కడ ఇలా చూపించిన విధంగా అయితే మెయిన్ ఫ్యాబ్రిక్ని నీట్గా 1/2 ఇంచ్ గ్యాప్ ఉంచుకుంటూ అయితే స్టిచ్ అయితే వేసుకోవాలి. ప్రతిసారి మనం కుట్టిన ప్రతిసారి డబుల్ స్టిచ్ అయితే పక్కాగా వేసుకోవాలి. ఇలా డబుల్ స్టిచ్ వేసుకుంటేనే క్లాత్ అనేది చాలా ఫిట్గా ఉంటుంది. అండ్ అలానే ఇది మనం లైనింగ్ క్లాత్ వేరేగా, మెయిన్ ఫ్యాబ్రిక్ వేరేగా వేస్తాం కాబట్టి చాలా స్ట్రాంగ్గా అయితే ఉండాలి. అందుకని చెప్పి ఇలా డబుల్ స్టిచ్ అయితే వేసుకోవాలి. సేమ్ అలానే ఇప్పుడు మనం మెయిన్ ఫ్యాబ్రిక్ ఏ విధంగా అయితే కుట్టుకున్నామో సేమ్ అలానే లైనింగ్ ఫ్యాబ్రిక్ కూడా సేమ్ ఇదే విధంగా అయితే కుట్టు అయితే వేసుకోవాలి. లైనింగ్ ఫ్యాబ్రిక్ కూడా డబుల్ స్టిచెస్ అయితే వేసుకోవాలి. ఇక్కడ మనకి అర్థమవుతుంది అనమాట మనం ఎంత పర్ఫెక్ట్ ఎంత నీట్గా కుట్టామో ఇక్కడైతే తెలుస్తుంది. ఇలా డబుల్ కుట్లన్నీ వేసిన తర్వాత మనం కుట్టిన తర్వాత మనం కప్స్ ప్యాడ్స్ అనేవి అటాచ్ చేయకముందనే నీట్గా షేప్ అనేది వస్తుంది అనమాట. ఇలా షేప్ వస్తే మనం స్టిచ్చింగ్ చాలా పర్ఫెక్ట్గా చేసేటట్టు అనిపిస్తుంది. అండ్ అలానే కటింగ్ కూడా చాలా పర్ఫెక్ట్గా చేస్తామని తెలుస్తుంది అనమాట. ఇక్కడ చూడండి ఎంత పర్ఫెక్ట్గా కప్స్ అనేవి మీదకి వచ్చాయో. ఇప్పుడు కప్స్ అనేవి యాడ్ చేస్తున్నాను. కప్స్ యాడ్ చేయడానికి 1/2 ఇంచ్ మనం ఖర్చు ఉంచుకున్నాం కదా, ఆ సేమ్ అదే ఖర్చు మీదే కుట్టాలన్నమాట. అదే ఖర్చు మీద కుడితేనే కప్స్ అనేవి నీట్గా అటాచ్ అవుతాయి. బ్యాక్ కూడా అనీవెన్గా ఏం కనిపించదు అనమాట. ఇప్పుడు కప్స్కి మధ్యలో పెట్టి సెంటర్ పాయింట్ని అక్కడ టక్స్ మనం 9.5 ఇంచెస్ అపెక్స్ పాయింట్ ఇచ్చుకున్నాం కదా, ఆ అపెక్స్ పాయింట్ దగ్గర కరెక్ట్గా ఈ మిడిల్లో సెంటర్లో పెట్టి ఇలా అయితే చివరి వరకు లాక్కొని టైట్గా అయితే కుట్టు అయితే వేసుకోవాలి. ఇక్కడ కొంచెం గట్టిగా రఫ్ లాగి కుట్టు వేసుకోవాలి. నేను ఇలానే బ్యాక్ సైడ్ కూడా వేసుకుంటున్నాను. ఇది ఆప్షనల్, వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు. ఇలా అలానే ఇంకో కప్స్ కూడా నీట్గా అయితే ఇలా అటాచ్ చేసుకొని గట్టిగా రఫ్ లాగే అయితే వేసుకోవాలి. ఇలా బ్యాక్ సైడ్ టిప్ కూడా నేను వేసుకుంటున్నాను. ఇదంటే ఆప్షనల్, మీరు కావాలంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు. ఇప్పుడు మనకి మెయిన్ ఫ్యాబ్రిక్, లైనింగ్ ఫ్యాబ్రిక్ రెండు రెడీ అయిపోయాయి కదా. ఇప్పుడు రెండింటిని మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది రైట్ సైడ్లో పెట్టి లైనింగ్ ఫ్యాబ్రిక్ అనేది రాంగ్ సైడ్లో పెట్టి ఇలా అయితే జారిపోకుండా అయితే పిన్స్ అవి నేను అటాచ్ చేసుకుంటున్నాను. ఇలా అటాచ్ చేసుకొని ఇప్పుడు నెక్ అనేది కుట్టుకోవాలన్నమాట. ఒక 1/2 ఇంచ్ గ్యాప్ ఇచ్చి నెక్ని ఇలా నీట్గా అయితే స్టిచ్ అయితే వేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ని నీట్గా అయితే కటింగ్ అయితే చేసుకోవాలి. ఇలా దానికి నీట్గా టక్స్ అయితే ఇస్తే, ఇది రౌండ్ షేప్ కదా, నీట్గా టక్స్ అయితే ఇస్తే బ్యాక్కి టర్న్ చేసేటప్పుడు షేప్ అనేది చాలా నీట్గా వస్తుంది. ఇప్పుడు దాన్ని రైట్ సైడ్లో బ్యాక్ టర్న్ చేస్తే ఇప్పుడు అది రైట్ సైడ్ కింద వస్తుంది. మెయిన్ ఫ్యాబ్రిక్ పైన చివరిన ఒక 1/2 ఇంచ్ గ్యాప్తో అయితే మళ్ళీ ఇంకోసారి అయితే కుట్టు అనేది వేసుకోవాలి. ఇలా కుట్టు ఎందుకు వేసుకోవాలి అంటే ఫినిషింగ్ అనేది చాలా నీట్గా వస్తుంది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది. బ్యాక్ పార్ట్ కోసం మెయిన్ ఫ్యాబ్రిక్ రైట్ సైడ్లో పెట్టి దాని మీద లైనింగ్ క్లాత్ అనేది పెట్టి స్టిచ్ అయితే వేసుకోవాలి. ఇక్కడ షేప్ ఎలా ఉందో అదే షేప్ ప్రకారంగా అయితే ఒక 1/2 ఇంచ్ గ్యాప్ ఉంచి నీట్గా అయితే స్టిచ్ అయితే వేసుకోవాలి. ఇక్కడ ఏంటంటే నేను డోరీస్ అటాచ్ చేస్తున్నాను. డోరీస్ ఇన్విజిబుల్గా అటాచ్ అవ్వడం కోసం ముందుగా డోరీస్ని ప్రిపేర్ చేసుకొని ఇక్కడ నేను షేప్ దగ్గర పెట్టి ఏ షేప్ అయితే రావాలో ఆ షేప్ దగ్గర పెట్టి గట్టిగా అయితే ఇక్కడ గట్టిగా రఫ్ అయితే లాగేసుకొని నీట్గా అయితే షేప్ ప్రకారంగా అయితే కుట్టుకుంటున్నాను. డోరీస్ ఎలా తయారు చేసుకోవాలా అని చెప్పి మన ఛానల్లో అయితే వీడియో అయితే అప్లోడ్ చేశాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి ఆ వీడియోని కూడా చెక్అవుట్ చేయండి. ఇలా 1/2 ఇంచెస్ గ్యాప్తో నీట్గా అయితే కుట్టు అయితే వేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా, ఎక్స్ట్రాస్ అన్నిటిని రిమూవ్ చేసి నీట్గా తర్వాత టక్స్ కూడా పెట్టుకోవాలి.
నీట్గా ఇక్కడ చూపించిన విధంగా టక్స్ అవి పెట్టుకుంటే షేప్ అనేది చాలా బాగా వస్తుంది. ఇప్పుడు బ్యాక్ టర్న్ చేస్తాం కదా, బ్యాక్ టర్న్ చేసేటప్పుడు మనకి ఈజీగా షేప్ అది రావాలి అని అంటే మనం ఆల్రెడీ ఇక్కడ ఒక డోరీ అయితే కుట్టించుకున్నాం కదా, జస్ట్ ఆ డోరీని పట్టుకొని ఇక్కడ నేను చూపిస్తాను చూడండి, ఇక్కడ చూపించిన విధంగా డోరీని పట్టుకొని లాగేస్తే నీట్గా షేప్ అనేది కూడా చాలా నీట్గా వస్తుంది. డోరీ కూడా ఇన్విజిబుల్ అయిపోతుంది. డోరీ అనేది మనం ఎక్కడ టచ్ చేసామో కూడా తెలియదు. ఇప్పుడు అలానే బ్యాక్కి టర్న్ చేసుకొని ఒక 1/2 ఇంచ్ గ్యాప్తో నీట్గా అయితే ఎడ్జెస్లో అయితే ఇలా కుట్టు అయితే వేసుకోవాలి. అలా కుట్టేసుకుంటే సెక్యూర్ అయిపోతుంది అనమాట. షేప్ అనేది యాస్టీస్గా వచ్చేస్తుంది. నీట్గా అయితే ఇలా కుట్టు అయితే వేసుకోవాలి. ఆ తర్వాత ఇప్పుడు మనం లైనింగ్ క్లాత్ని మెయిన్ ఫ్యాబ్రిక్ని అటాచ్ చేసుకుంటూ అయితే ఇంకొకసారి ఇలా రెండింటిని అటాచ్ చేసుకుంటూ కుట్టు అయితే వేసుకోవాలి. ఇప్పుడు లైనింగ్ క్లాత్ని మెయిన్ ఫ్యాబ్రిక్ని అటాచ్ చేసుకుంటూ అయితే ఇలా కుట్టు అయితే వేసుకున్నాను. ఎక్స్ట్రాస్ ఏమైనా ఉంటే ఇక్కడ రిమూవ్ చేసేయాలి. బ్యాక్ టర్న్ చేసి ఎక్స్ట్రాస్ ఏమైనా ఉంటే ఇలా రిమూవ్ చేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ టక్స్ కోసం టక్స్ పాయింట్ అనేది ఇచ్చుకుంటాం కదా మనం కటింగ్ చేసేటప్పుడు, ఆ టక్స్ పాయింట్ ప్రకారంగా ఒక 1/2 ఇంచ్ గ్యాప్తో అయితే ఇలా అయితే క్రాస్గా కుట్టు అయితే వేసుకోవాలి. ఇప్పుడు అదేవిధంగా ఇంకొక పార్ట్ను కూడా సేమ్ మనం ఇప్పుడు ఈ పార్ట్ని ఎలా అయితే రెడీ చేసుకున్నామో సేమ్ అలానే ఇంకొక పార్ట్ను కూడా ఒక 1/2 ఇంచ్ గ్యాప్తో షేప్ ప్రకారంగా కుట్టుకొని రెడీ అయితే చేసుకోవాలి. ఇక్కడ కూడా డోరీస్ అటాచ్ చేస్తాం కాబట్టి ఇక్కడ కూడా ఇన్విజిబుల్గా డోరీ కనిపించడం కోసం లోపల డోరీ పెట్టి గట్టిగా కుట్టు అనేది గట్టిగా కొంచెం రఫ్గా టైట్గా లాగి నీట్గా అయితే షేప్ ప్రకారంగా అయితే కుట్టుకోవాలి. ఎక్స్ట్రాస్ అనేవి కట్ చేసి ఇక్కడ చూపించిన ప్రకారంగా టక్స్ వేసుకొని నీట్గా అయితే కుట్టుకోవాలి. అలా ఈ విధంగా అయితే బ్యాక్ పార్ట్ అనేది మనకి రెడీ అయిపోయింది. ఫ్రంట్ అండ్ బ్యాక్ పార్ట్ రెండింటిని రెడీ అయిపోయాయి కదా. ఇప్పుడు ఫ్రంట్ అండ్ బ్యాక్ పార్ట్ని షోల్డర్స్ అనేవి జాయింట్ చేసుకోవాలి. ఇక్కడ నాకు క్లిప్ అనేది మిస్ అయ్యింది. ఇలా షోల్డర్స్ జాయింట్ చేసిన తర్వాత బ్యాక్ పార్ట్ని ఫ్రంట్ పార్ట్ని ఈక్వల్గా పెట్టి ఎక్స్ట్రాస్ ఉన్న పార్ట్ని మొత్తం కట్ చేసేయాలి. బ్యాక్ పార్ట్లో మీకు ఎప్పుడు ఎక్స్ట్రా రాదు, ఫ్రంట్ పార్ట్నే కొంచెం ఎక్స్ట్రా వస్తుంది. అవి నీట్గా బ్యాక్ పార్ట్ ప్రకారంగా అయితే కటింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు ఇలా కటింగ్ చేసుకోవడం వల్ల 2 పార్ట్లు ఈక్వల్ అయిపోయి, ఇప్పుడు దానికి బ్యాక్ పార్ట్కి ఉక్సులను కాజా పట్టి వేసుకొని తర్వాత కిందన నీట్గా పట్టి అయితే వేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్ జాయింట్ చేయడం కోసం క్రాస్ పీస్ని అయితే తీసుకొని ఒక 1/2 ఇంచ్ గ్యాప్తో అయితే ఇలా క్రాస్ పీస్ని హ్యాండ్స్ దగ్గర వేసుకోవాలన్నమాట. ఈ బ్లౌజ్ అనేది సీవ్లెస్, అందుకని చెప్పి ఇలా నేను ఇక్కడ పట్టీలా అయితే వేసుకుంటున్నాను. ఇప్పుడు దాన్ని లోపలికి పెట్టి ఇక్కడ ఇంకొక కుట్టు అయితే వేసుకోవాలి. ఇలా లోపలికి నీట్గా కుట్టు వేసి తర్వాత దాన్ని బ్యాక్ సైడ్ టర్న్ చేసి ఇక్కడ కూడా ఇంకొకసారి అయితే కుట్టు అయితే వేసుకోవాలి. ఇలా కుట్టు వేసుకుంటే ఫినిషింగ్ అనేది చాలా బాగుంటుంది. ఇక్కడ ఆప్షనల్, ఇలా కుట్టు అయినా వేసుకోవచ్చు, లేకపోతే హెమ్మింగ్ చేసుకోవాలనిపిస్తే హెమ్మింగ్ కూడా చేసుకోవచ్చు. చేత్తో హెమ్మింగ్ చేసుకున్నా బాగానే ఉంటుంది, ఇలా కుట్లు వేసుకున్నా సరే బాగానే ఉంటుంది. నేనైతే ఇలా కుట్టేస్తున్నాను ఇక్కడ. అలానే ఇంకొక వైపు కూడా సేమ్ ఇదే విధంగా అయితే కుట్టు అయితే వేసుకోవాలి. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ అంటే మనం రైట్ సైడ్ అయితే రెండింటిని కలిపిలా జాయింట్ వేసుకొని ఎక్స్ట్రాస్ ఉన్నదాన్ని నీట్గా కట్ చేసి, అంటే చివరిన జాయింట్ వేసుకోవాలన్నమాట. నీట్గా ఎక్స్ట్రాస్ ఉన్నదాన్ని కట్ చేసుకొని దాన్ని రివర్స్ చేసి మళ్ళీ ఇలా జాయింట్ చేస్తే నీట్గా ఇన్విజిబుల్గా వస్తుంది. మనం ఖర్చులు ఎక్కడ ఉన్నాయో కూడా కనిపించదు, పోగులుగా రాదు. ఇప్పుడు దాన్ని నీట్గా సైజ్ ప్రకారంగా చెక్ చేసుకొని అయితే కుట్టు అయితే వేసుకోవాలి. ఇలా వేసుకుంటే బ్లౌజ్ అనేది కంప్లీట్ అయిపోయినట్టే. ఇలా నీట్గా బోత్ సైడ్స్ అనేవి ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేలాగా అయితే మెజర్ చేసుకొని అయితే కుట్లు అయితే వేసుకోవాలి. అలానే ప్రీవియస్ వీడియోలో దీని కటింగ్ వీడియో అయితే అప్లోడ్ చేశాను, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి. బ్లౌజ్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎలా ఫిట్టింగ్ అని వచ్చిందో చూడండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.